ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి ఈ రీతిగా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఈరోజు వాక్యాంశం, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. అసలు ఎవరు నీతిమంతులు? నీతిమంతులు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎవరిని అంటుంది? లోకంలో ఒక అబ్రివేషన్ ఉంది నీతిమంతులు అంటే. దాన ధర్మాలు చేసి ఇతరులకు మంచి, ఇతరులకు మేలు, పరోపకారిని ఏమంటారంటే నీతిమంతులు అంటారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి నీతిమంతులు ఎవరు? రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, కాబట్టి విశ్వాస మూలమున మనమందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. లోకం దృష్టిలో మనం ఎవరైనా కావచ్చు, లోకం దృష్టిలో మనం స్త్రీయా పురుషుడా, ఉన్నవాళ్ళ లేనివాళ్ళ, ఏదైనా కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తున్నాడు. ప్రభువైన యేసుని నోటితో ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసించి క్రియగా ఆయన సంఘములో, ఆయన క్రమములో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యములో మనం నలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులు. లోకం పొట్టి జక్కయ్యని ఇతడు పాపి అంది, కానీ యేసయ్య అన్నాడు ఇతడు అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. ఓకే అండి. సో ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అంటే ఆయన చేసిన శిలువ త్యాగాన్ని, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని, ఆయన మన కొరకు బలి అయ్యాడని, ఆయన మన కొరకు రక్తం కార్చాడని దాన్ని ఒప్పుకున్నవారు నీతిమంతులుగా మార్చబడతారు. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు వారిని నీతిమంతులుగా పరిగణిస్తాడు. అయితే ఇక్కడ వాక్యం ఉందంటే, సో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం గ్రహించాలి. సింహము వలె నీతిమంతులు ధైర్యంగా ఉంటారంట. సో చూడండి, అడవికి రాజు సింహం. దేన్ని బట్టి రాజు అయింది? అది బలాన్ని బట్టా? చూడండి, అందరికంటే సింహమేమి బలమైంది కాదు, ఏనుగు బలమైంది. దాని బరువులో కానీ, దాని ఆకారంలో కానీ ఏనుగు అన్నిటికంటే బలమైంది. కానీ సింహమే రాజు. సరే, సింహమేమన్నా అన్నింటికంటే ఎత్తైనదా? లేదే. జిరాఫీ అన్నింటికంటే కూడా ఎత్తైన జంతువుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎత్తులోనూ సింహం గొప్ప కాదు, బలములోనూ సింహం గొప్పది కాదు. సరే, సింహం ఏమన్నా అన్నింటికంటే వేగంగా పరిగెత్తగలిగిద్దా? నో. చిరుతపులి అన్నిటికంటే వేగంగా పరిగెత్తగలిగింది, సింహం కంటే వేగంగా పరిగెత్తింది. కానీ చిరుతపులి రాజు కాదు, సింహమే రాజు. అందుకనే నీతిమంతుని ఏమంటున్నాడు ఇక్కడ? సింహము వలె ధైర్యముగా ఉంటారు. అయితే మరి సింహం యొక్క గొప్పతనం ఏంటి? బలంలో లేదు, ఎత్తులో లేదు, వేగంలోనూ లేదు. మరి ఎందులో ఉంది అని అంటే ధైర్యంలో ఉంది, మైండ్ సెట్లో ఉంది. సింహానికి యొక్క బలం ఏంటంటే, సింహం యొక్క గొప్పతనం ఏంటంటే దాని ధైర్యమే దాని గొప్పతనం అండి. అయితే ఇప్పుడు దేవుడు నీతిమంతుల్ని సింహము వలె ధైర్యంగా ఉంటారని చెప్తున్నాడు. అంటే నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, నీతిమంతులు పిరికివారిగా ఉండరు, నీతిమంతులు భయపడతా జీవించరు, నీతిమంతులు దిగులు పడరు, నీతిమంతులు జడియరు. మనిషి జీవితంలో భయం ఎందుకు వచ్చిందండి? చేతగానితనం లేదా నిస్సహాయత, నేనేం చేయలేకపోతున్నానన్న ఒక బాధ, అందులో నుంచి భయం వస్తుంది. కానీ నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. చూడండి, ఈవెన్ సింహం ఏనుగును కూడా చంపిద్ది. సింహం ఈవెన్ అది జిరాఫీని కూడా చంపిద్ది. దేన్నైనా కావాలన్నా దాన్ని చంపగలుగుతుంది. దాని ధైర్యమే దాని బలం.
సో నీతిమంతుల యొక్క ధైర్యం ఏంటి? నీతిమంతులు ఎందుకు ధైర్యంగా ఉంటారు? నీతిమంతులు ఎందుకు ధైర్యంగా ఉంటారంటే తమ దేవుడైన యెహోవా మాటను బట్టి ధైర్యంగా ఉంటారు. చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ప్రతి శబ్దానికి భయపడతారు. చిన్న లారీ శబ్దానికి భయపడతారు, హార్న్ శబ్దానికి భయపడతారు, ప్రతి దానికి భయపడతారు. అప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేనున్నాను, భయపడబాకు అని వాళ్ళని ఆ శబ్దాలకు అలవాటు చేస్తారు. ద సేమ్ వే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వాక్యాన్ని ఇచ్చి, ఆయన లేఖనాలు మనకిచ్చి, పరిశుద్ధ సేవకుల నోటి మాటలో నుంచి ధైర్యపు మాటలు మనకి ఇచ్చి, ప్రతిరోజు అనుదినం ఆయన వాగ్దానాలను మనకిచ్చి, ఆయన మనకేం చేస్తూ ఉన్నాడంటే ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేని ద్వారా? ఆయన మాట ద్వారా. ఏమని చెప్తా ఉన్నాడు? భయపడకుడి. అనేక సార్లు దేవుడు భయపడకుడి, భయపడకుడి అనే మాటని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించాడు. సో నీతిమంతులు ఎందుకు ధైర్యంగా ఉంటారు అంటే దేవుని మాటను బట్టి నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. ఎలా ధైర్యంగా ఉంటారంటే సింహములాగా ధైర్యంగా ఉంటారు. అంటే ఒక్కోసారి ఇలాంటి ఆలోచన రావచ్చు, నా దగ్గర బలం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఆరోగ్యం లేదు, నా దగ్గర వయస్సు లేదు, నా దగ్గర అందం లేదు, అంతస్తు లేదు. సో ఇలాంటివన్నీ మన గురించిన ఆలోచనలు చూసుకున్నప్పుడు మనకి ధైర్యం రాదండి. సింహం గనక నేను వేగంగా పరిగెత్తలేను, నేను ఏనుగు కంటే బలహీనరాలని, నేను జిరాఫీ కంటే ఎత్తు తక్కువ, ఇవన్నీ ఆలోచించుకుంటే అది వేటని సాగించలేదు. సో మనం కూడా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అది కాదు, నేను ఇది కాదు, నాకు ఆ జ్ఞానం లేదు, నాకు ఈ బలం లేదని మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం. దేవుని మాటను బట్టి మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ముందుకెళ్ళాలి. భయపడకుడి అని చెప్పిన ఆయన మాట మనం పట్టుకొని ఆ మాటను బట్టి మనం ధైర్యంగా దేవునిలో, దేవుని ద్వారా ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైందండి, నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు. ఎందుకు ధైర్యంగా ఉంటారయ్యా అంటే నీతిమంతులు దేవుని యొక్క మాటను బట్టి ధైర్యంగా ఉంటారు. అందుకనే దేవుని వాక్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతినిత్యము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడతాడు. ఆ మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఆ మాట మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఆ మాట మనల్ని కలవరపడనివ్వదు. హల్లెలూయా. సో మన మైండ్ సెట్ని ఎప్పుడైతే, మన భయపడే విధానాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, మన ఆలోచన సరళిని ఎప్పుడైతే మార్చుకుంటామో, మన ఆలోచనలు మనకున్న దాన్ని బట్టి కాక దేవుని మాటను బట్టి మనం ఎప్పుడైతే ధైర్యంగా జీవిస్తామో ప్రతి పరిస్థితిని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. సో కనుక మనందరము కూడా నీతిమంతులము. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన మనల్ని అందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఎవరైనా సరే, ఇంకా వాక్యాన్ని వింటున్న వారైనా సరే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తమందు, ఆయన చేసిన శిలువ త్యాగమందు విశ్వాసం ఉంచితే ఆయన నీతిమంతులుగా మారుస్తాడు. అప్పుడు వారు కూడా, మీరు కూడా ధైర్యముగా జీవించవచ్చు. హల్లెలూయా. అందరికీ దేవుడు ఈ శుభవార్తను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టి మన ఆలోచన సరళని, మన మైండ్ సెట్ని దేవుని బట్టి ధైర్యంగా జీవిద్దాం. దేనికి భయపడక ఆయన ఇచ్చిన వాగ్దానం వైపు, ఆయన ఇచ్చిన వాక్యం వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ధైర్యంగా మనల్ని ముందుకు కొనసాగింపజేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. పేతురు నీటిలో మునిగిపోసాగాడు. గాలిని చూచి భయపడ్డాడంట. యేసుప్రభువు కోపడ్డాడు. అయ్యో మునిగిపోతున్నావా అనలా. యేసుప్రభువు కోప్పడి, నువ్వెందుకు అల్పవిశ్వాసంగా ఉన్నావు, నువ్వెందుకు భయపడ్డావు అని గద్దించాడు. భయపడుతున్న పేతురుని దేవుడు గద్దించాడు. ఏమనంటే, నేనున్నాను కదా అని యేసుప్రభువు పేతురుని గద్దించాడు. సో ఈ వాక్యాన్ని వింటున్న మనందరము కూడా దేవుని బట్టి మనం ధైర్యంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. దేవుడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో దేవుడు గొప్ప గొప్ప విజయములు అనుగ్రహించునుగాక. అయితే ఆ విజయం పొందుకునేంత వరకు కూడా దేవుని బట్టి ధైర్యంగా ఉండే వ్యక్తులుగా మనందరం కూడా ఉండాలి. ఆమేన్. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించునుగాక.
ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా ఈ మాటలు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. థ్యాంక్ యూ.